యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమయ్యున్నవి అని ఉంది. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ముందు సర్వ సంపదలు అని చెప్పాల, ముందు బుద్ధి అని చెప్పాడు, తర్వాత జ్ఞానం అని చెప్పాడు. మనకు బుద్ధి పడలేదు, జ్ఞానం పడలేదు. మనకేం కావాలి? ధనం, సర్వ సంపదలు కావాలి. అసలు బుద్ధి అంటే ఏంది? బుద్ధి అంటే ఏందంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును అని ఉంది. అంటే అర్థం చేసుకోండి, బుద్ధి అంటే ఏందంటే దేవుని మాట వింటమే బుద్ధి. దేవుడి పని చెయ్యి అన్నాడు అనుకో, అది చేసేదే బుద్ధిమంతుని లక్షణం. ఈ పని చేయొద్దు అన్నాడు అనుకో, ఆ పని మనం చేయకుండా ఉంటే, ఈ పని చేయొద్దు అన్నాడు అనుకో, ఆ పని చేసామనుకో మనం, అప్పుడు ఏంది? మనం బుద్ధిహీనులు అని అర్థం. ఏదైతే దేవుడు చెప్పాడో, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బాగా ఆలోచించండి. ఇంకా బుద్ధి అనేది ఎలా వస్తుందంటే, మనిషికి దేవుని మాట మనం వింటా ఉండాలి. మనుషులు చెప్తారు కొన్ని మాటలు, మనం ఆలోచన చేయాలి. మనం మనుషుల మాట వినాలనా, దేవుని మాట వినాలనా? మనల్ని పుట్టించింది ఆయనే, పోషించింది ఆయనే, మనల్ని కాపాడుతుంది ఆయనే. ఆయన మాటే మనం వినాలి. అది బుద్ధిమంతుని లక్షణం. ఇప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, మనిషిని దేవుని సంతోష పెడతాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దేవుని సంతోష పెడతాడు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? దేవుణ్ణి దుఃఖ పెడతారు. ఇప్పుడు మన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తరువాత దేవుడు మనకు అన్నీ చెప్పున్నాడు. బైబిల్ అన్నీ చెప్పాడు. మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, దేవుడు మనకు చెప్పాడు. ఇప్పుడు బుద్ధిమంతుల లక్షణం ఏంది? మందిరానికి రావటం బుద్ధిమంతుల లక్షణం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, దేవునికి నమ్మకంగా జీవించటం బుద్ధిమంతుని లక్షణం. పలానా చోటికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు అనుకో, ఆడికి వెళ్ళామనుకో, అదేంటది? బుద్ధి హీనుని లక్షణం. పలానా చోటికి వెళ్ళొచ్చు అని దేవుడు చెప్తే అది వెళ్ళామనుకో, అది బుద్ధిమంతుల లక్షణం. అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఆయన తండ్రిని బాధ పెట్టాడు. బైబిల్లో ఒక ఆయన తండ్రిని బాధ పెట్టాడు. తండ్రి, నాకు నా ఆస్తి నాకు ఇచ్చే, దూరదర్శనకి వెళ్ళిపోవాలన్నాడు. ఎంతో బతిమలాడాడు తండ్రి. అరే, నీకేమి కొద్ది ఉందిరా ఇంట్లో? నీకు అంతా ఉంది కదా, ఇల్లంతా నీదే కదా, ఆస్తి అంతా నీదే కదా. లేదు నేను స్వతహాగా బతకాలి అని చెప్పి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. డబ్బు తీసుకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయి, అది ఆస్తి అంతా కూడా ఏం చేశాడు? దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. తండ్రి మాట వినలేదు అంటే వాడికి ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? బుద్ధి లేదు. అది మన పరమ తండ్రి దేవుడు. ఇప్పుడు మనం ఉన్నాము, మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలకు ఒక మాట చెప్పాం, వాడు బుచ్చికెళ్ళాలని అనుకున్నాడు అనుకో, ఒరే వద్దురా పాబాకరా, వద్దు, ఆడ పరిస్థితులు బాగాలనుకో, నేను పోవాలన్నాడు అనుకో, వాడు వెళ్ళాడు అనుకో, వాడికి బుద్ధి లేదురా వాడికి అంటాం. అంటే వాడు తల్లిదండ్రుల మాట వింటంలే. దుర్వ్యాపారం వల్ల ఆస్తి అంతా పాడు చేసి, అప్పుడు వాడికి అనిపించిందంట, అప్పుడు బుద్ధి వచ్చిందంట వాడికి. అరే, నేను మా నాన్న మాట వినలేకపోయినాను. మా నాన్న చెప్తానే ఉండాడు, అక్కడికి వెళ్ళొద్దురా, ఆ ఫ్రెండ్స్ కాడికి వెళ్ళొద్దురా, నీ ఆస్తి పాడు చేసుకోవద్దురా, నా మాట వినరని చెప్తానే ఉన్నాడు మా నాన్న. కానీ మా నాన్న మాట నేను వినలేదు, మా నాన్నని బాధ పెట్టా నేను, నాకు బుద్ధి లేదు. మా నాన్న నేను బాధ పెట్టా, నాకు బుద్ధి లేదు. కానీ వాడికి బుద్ధి వచ్చింది.
ఏమని బుద్ధి వచ్చింది? నేను తప్పు చేశానని బుద్ధి వచ్చింది. మా నాన్న బాధ పెట్టిన బుద్ధి వచ్చింది వాడికి. వాడు ఏం చేశాడు? ఆ దూర ప్రాంతం నుంచి తండ్రి దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, బుద్ధి లేనప్పుడు తండ్రిని బాధ పెట్టాడు, బుద్ధి లేనప్పుడు భార్యను బాధ పెడతాడు భర్త. బుద్ధి వచ్చిందనుకో భార్యను సంతోష పెడతాడు. బుద్ధి లేనప్పుడు భర్తకి భార్య మాట విందు. బుద్ధి లేకపోతే, బుద్ధి వచ్చిందనుకో మాట ఉంటుంది. ఈ బుద్ధి ఆడొస్తుంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? దేవుని యందు గుప్తమై ఉన్నవి. ఈ బుద్ధి అంతా దేవుని దగ్గర ఉంది. దేవుని అడగాల, నాకు మంచి బుద్ధి దయచేయ్యా, మంచి ఆలోచనలు దయచేయ్యా, నీ మాట వినే స్వభావం నాకు దయచేయ్యా, నీ మాట వినే మనసు నాకు దయచేయని దేవుని అడగాల. అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆలోచించండి. బుద్ధి లేనప్పుడు తండ్రిని బాధ పెట్టి తనని హింస పెట్టాడు, తండ్రిని ఏడిపించాడు, కన్నీరు గారిపించాడు, అష్ట కష్టాలు పెట్టాడు, తండ్రిని బాధ పెట్టాడు తండ్రిని. కానీ వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, తండ్రిని ఏం చేశాడు? సంతోష పెట్టాడు. అవన్నీ మర్చిపోయాడు తండ్రి. గుర్తుపెట్టుకో, నీకు బుద్ధి లేనప్పుడు తండ్రిని ఎంత బాధ పెడతావు నువ్వు? ఏ తండ్రి? దేవుడు, మన పరమ తండ్రి. ఎంత బాధ పెడతావు? ఆయన మాట వినవు మనం, ఆయనకి లోబడవు మనం, ఆయన వాక్యం వినవు మనం, ప్రార్థన చేయవు మనం. అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమారుడు దూరదర్శనంకి వెళ్ళినా కానీ ఆ తండ్రి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా తండ్రి ఎప్పటికైనా రాకుండా ఉంటాడా? నా కుమారుడు రాకుండా ఉంటాడా? ఈ మార్గాన పోయిన నా కుమారుడు ఇదే మార్గాన్ని రాకుండా ఉంటాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి. వాడు తెలుసుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, మనిషి ఎప్పుడు బుద్ధి వస్తుంది? తెలుసుకుంటే వస్తుంది. మనిషికి ఎప్పుడు వస్తుంది బుద్ధి? తెలియనప్పుడు ఏం చేస్తాడు? బుద్ధి లేని పనులు చేస్తాడు, మంచి పనులు చేయడు. వాడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, అరే నేను తప్పు చేసిన ఒక జ్ఞానోదయం వస్తుంది వాడికి. ఆలోచించండి. దూరదేశంలో ఉన్న వ్యక్తి అన్నీ కొలాప్స్, అన్ని మొత్తం కోల్పోయినాడు, ఆస్తి అంతా కోల్పోయినాడు, ఫ్రెండ్స్ అంతా కోల్పోయాడు, ఆహారం కూడా లేదు, ఏమీ లేదు. అప్పుడు వాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. ఏమన్నాడు తెలుసా? అరే మా నాన్న చెప్తానే ఉండాడు పోవద్దని, నేనేమో డబ్బు తీసుకొని వచ్చేసాను, మొత్తం ఏమీ లేదు నా దగ్గర, నాకు బుద్ధి లేదు. మా నాన్న చెప్పాడు, మా నాన్న మాట వినలా నేను, నాకు బుద్ధి లేదు. మా తండ్రి ఇంట అనేక మంది కూలి వంటకు అన్నం ఎట్టుందంట? సమృద్ధిగా ఉందంట. బాగా ఆలోచన చేయండి, నా మాట వినండి. ఏంటంట? మా తండ్రి ఇంట అనేక మంది కూలి వంట ఎట్టుందంట? నా తండ్రి ఇంట కూలి వంటకి ఎట్టుందంట? సమృద్ధిగా ఉంది. మా తండ్రి ఇంట అనేక మందికి కూలి వంటకి సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. బాగా గుర్తుపెట్టుకోండి. సమృద్ధి ఏంది చెప్పండి? వాడికి ఏం సమృద్ధిగా ఉందా అంటల్లా? ఏందది? డబ్బు, పొలాలు, ఆస్తి, హోదా అని చెప్తున్నారు. వాడికి సమృద్ధిగా ఉందయ్యా. సమృద్ధి అయిన జీవితం ఏం తెలుసా? వాక్యము సమృద్ధి. దేవునిలో సమృద్ధిగా ఉండాలి. మన ప్రార్థనా మందిరంలో, మన సజీవుడైన క్రీస్తు మందిరంలో వాక్యం ఎట్టుంది? సమృద్ధిగా ఉంది. నేను హెచ్చరించే వాక్యం, నేను ఆలోచింపజేసే వాక్యం, నీకు జ్ఞానాన్ని ఇచ్చే వాక్యం, నువ్వు ఏమి నడవాలా, ఏమి చెయ్యాలా, ఏమి చేయకూడదో చెప్పే వాక్యం. అదే సమృద్ధి అంటే. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వంటకి అన్నము సమృద్ధిగా ఉంది. ఆహారము, వాక్యము. మనకి మందిరంలో వాక్యం ఎట్టుంది? సమృద్ధిగా ఉంది. ఆ వాక్యం వింటే మనకు బుద్ధి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వినకుండా కానీ ఉంటే పెడచొని పెడితే మనకు అర్థం కాదు, జ్ఞానం రాదు, బుద్ధి రాదు. చూసావా? బుద్ధి లేనప్పుడు తండ్రిని ఎంత బాధ పెట్టాడో ఆలోచన చేయి. మనం కూడా అంతే కదా. మారక ముందు దేవుని బాధ పెట్టాం మనం. మారక ముందు భర్త భార్యని, భార్య భర్తని, బిడ్డల్ని బాధ పెడతా ఉంటాం మనం. మారక ముందు, మారిన తర్వాత మనకు అర్థమవుతుంది ఈ పని మనం చేయకూడదని అర్థమవుతుంది. అదే బుద్ధి అంటే, అదే బుద్ధి. ఆలోచించండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని ఎట్టున్నాయి? గుప్తమై ఉన్నవి. జ్ఞానం అంటే ఏంది? ఒకసారి మీకు చెప్పాను నేను. జ్ఞానం అంటే ఏం తెలుసా? ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నాడు అనుకో, కష్టాల్లో ఉన్నాడు అనుకో, బాధలో ఉన్నాడు అనుకో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకో,
ఆ వ్యక్తిని ఆ ఇరుకు ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకురావటమే జ్ఞానం. అది జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం, తెలివికి మూలం. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తానన్నాడు దేవుడు. ఆలోచించాయి. ఈ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. జ్ఞానం అంటే దేవుడే. ఆ జ్ఞానమే, ఆ దేవుడే నీలో ఉంటే జ్ఞానం అంతే. నీకు ఆలోచించే మైండ్ దేవుడే ఇస్తాడు. ఇంకా ఇంకా జ్ఞానం అంటే ఏం తెలుసా? ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే ఇంక యేసు ప్రభుని నమ్మలేదో వాళ్ళని ఆ పాప కోపంలో నుంచి దేవుని మాటలు చెప్పి బయటికి తీసుకురావటమే జ్ఞానం. ఇప్పుడు మనందరం యేసుని నమ్ముకున్నాం. అందరూ యేసుని నమ్ముకొని సంతోషంగా జీవిస్తున్నాం. మనం సంతోషం లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, జ్ఞానం లేదు వాళ్ళకి ఏమంటలా, వాడికి జ్ఞానం లేదురా, ఈ పని చేయించే వాడికి జ్ఞానం లేదురా అంటుంటలా. జ్ఞానం లేదు. కొంతమందికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలుసా? డబ్బు మాత్రం కావాలి వాళ్ళకి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయంట. బాగా గుర్తుపెట్టుకోండి. సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ మనం ఏం చేస్తున్నామంటే బుద్ధిని పక్కన పెట్టి, జ్ఞానాన్ని పక్కన పెట్టి, డబ్బును పక్కన పెట్టి ఏది కోరుకుంటాం మనం? ఏది కోరుకుంటామో? ఏది కోరుకుంటాం? డబ్బే కోరుకుంటాం, అంతే కదా. మనకు అవసరం. ఆ డబ్బు కానీ ఉంటే అప్పులన్నా తీరుతాయి, ఆ డబ్బు ఉంటే ఇదన్నా కట్టుకుంటాం, ఆ డబ్బు ఉంటే కొంచెం అది చెయ్యాలా అని కోరుకుంటాం. డబ్బును మించింది బుద్ధి జ్ఞానం. హల్లెలూయా. డబ్బును మించింది బుద్ధి జ్ఞానం. ఈ నువ్వు కలిగి జీవించావనుకో, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అన్నీ కూడా దేవుని అందే ఉన్నాయంట. నువ్వు అడుగు కావాలంటే దేవుడు ఇస్తాడు నీకు. రాత్రి రాత్రి ధనవంతం చేస్తాడు దేవుడు. రాత్రి రాత్రి దేవుడు స్వర్చెట్టు మలిపించిన దేవుడు. నేను అనుకుంటే దేవుడు ఇక సమస్తం ఇస్తాడు దేవుడు. నువ్వు కానీ దేవునికి ప్రార్థన చేస్తే నాకు సహాయం చేయడానికి దేవునికి ఇస్తాడు. అనుకుంటే దేవునికి ఇస్తాడు, సమస్తం దేవునికి ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని సర్వ సంపదలు, సంపద ఆయన దగ్గర ఉంది. సంపద ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. మనుషుల దగ్గర సంపద ఉంది. మనుషులు చూసి బాధపడుతుంటారు చాలా సందర్భాల్లో. నేను పేదవాడిని, వాళ్ళకి బాగుంది డబ్బు, నాకు డబ్బు లేదు, నేను పేదవాడిని, నా పరిస్థితి బాగలేదు అని అనుకుంటుంటాం మనం. కనుక మన జీవితంలో మనం ఆలోచన చేస్తే మనకు అవసరం దేవుడు మనకి ఇస్తాడు. సంపద మించిన, ఆస్తి మించిన, డబ్బుని మించిన దేవుడు మనలో ఉన్నాడు. ఒకసారి అంతా చప్పలు కొట్టండి. ఏంటంట? డబ్బుని మించినటువంటి దేవుడు, డబ్బు కంటే అధికమైనటువంటి మంచి దేవుడు మనలో ఉన్నాడు. ఆ దేవుడిని అడిగితే నీకు ఏమి కావాలి దేవుడు సమస్త దేవుడు నీకు ఇస్తాడు. డబ్బు మీద ఆశ పెట్టుకోబాకు, ధనం మీద ఆశ పెట్టుకోబాకు. నేను వెంటనే కోటీశ్వరుని అయిపోవాలి, రాత్రికి రాత్రి కోటీశ్వరుని అయిపోవాలి, మనతో మాకు డబ్బు రాని అనుకోబాకు. నువ్వు ఆ విధంగా నువ్వు ఊహించుకుంటే ఆ ధనం ఏం చేస్తుందంట? రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట. రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట. రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్ది. ఆలోచన చేయండి. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. నీ దేవుడు నీకు అవసరమైతే సర్వ సంపద దేవుడికి ఇస్తాడు. డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అంతా ఇస్తాడు దేవుడు. నువ్వు దేవుడిని అడుగు, ప్రభువా నాకు బుద్ధి దయచేయి, నాకు జ్ఞానం దయచేయి. నువ్వు ముందు దేవుని ఆస్తి అంతస్తు అడిగే ముందు దేవుని చేర్చుకొని హృదయంలో. అన్నిటికంటే విలువైనటువంటి దేవుడు మన దేవుడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నీకు అవసరమైతే దేవుడే నీకు ఇస్తాడు. కారణం తెలుసా? నీకు మంచి పని ఇస్తాడు దేవుడు, కష్టం చేసుకునే శక్తి ఇస్తాడు దేవుడు, నీకు పనులు కల్పిస్తాడు దేవుడు, నీకు పని చేసుకునే జ్ఞానం ఇస్తాడు దేవుడు నీకు. దేవుడు నేను రాత్రి రాత్రి కోటీశ్వరం చేయగలడు దేవుడు అని దాని మీద మనం ఆశ పెట్టుకోకూడదు. నేను కోటీశ్వరుని అవ్వాలి, నేను ధనవంతుని అయిపోవాలని అనుకోకూడదు. ప్రభువా, ఒక ఆయన అంటాడు బైబిల్లో సామెతల్లో, యాకే కుమారుడు ఆగురు అంటాడు, అయ్యా నాకు తగిన 3 పూట్ల ఆహారం దయచేయి, నాకు పేదరికం కానీ గొప్పతనంగా నాకు వద్దయ్యా, తగిన 3 పూట్ల ఆహారం దయచేయి. ఎందుకంటే నాకు గొప్పతనం వచ్చేసింది అనుకో, ధనవంతుడు అయిపోయిన అనుకో, యెహోవా ఎవరని అంటానేమో, ఆ ధనంలో యెహోవా ఎవరో నాకు గర్వం వచ్చేస్తుందేమో. మరీ పేదోడిని అయిపోయిన అనుకో, అన్నం లేక దొంగిలిస్తానేమో. అందుకని నాకు ధనము వద్దు, పేదరికం వద్దు, 3 పూట్ల ఆహారం దయచి, తగిన ఆహారం నాకు దయచి. అది మనం కోరుకోవాల్సింది.
అది మనం కోరుకుంటే అవసరమైతే నీకు దేవుడు మంచి ఇల్లా దేవుడే ఇస్తాడు. నీకు పొలమా దేవుడే కావాలి అనుకుంటే దేవుడే ఇస్తాడు. నీకు మంచి ఒకటి కావాలి దేవుడే నీకు ఇస్తాడు. ఆయనకి తెలుసు నీ అవసరాలు, దేవుడికి బాగా తెలుసు. నువ్వు అడుగు దేవుడిని, ప్రభువా నాకు ఇది కావాలని అడుగు, దేవుడు ఇస్తాడు నీకు, ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులు లేరు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం బాగుండేది, మనం బాగుపడేది, మన సంతోషంగా ఉండేది, మన కుటుంబం బాగుండేది దేవునికి ఇష్టం. మనుషులకు ఇష్టం లేదు. నువ్వు బాగుపడేది ఇష్టం లేదు, నువ్వు సంతోషంగా ఉండేది ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా కానీ ఉంటే పక్కనోడు ఆడుస్తూ ఉంటాడు, ఎందులో పని నవ్వుతున్నాడు ఇంట్లోనో అని. నువ్వు కానీ ఇంట్లో కుమిలిపోతా ఏడుస్తుంటే పక్కన నవ్వుకుంటూ ఉంటారు. అటువంటిది సమాజం. అందుకని మరణ జీవాలు ఆయన దగ్గర ఉన్నాయి, సంతోషం దుఃఖం ఆయన దగ్గర ఉంది. ఒక్కో సందర్భం దుఃఖపడతాం మనం, సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి. కానీ ఎప్పుడు కూడా మనం సంతోషించాలి. దేవుడిని అడిగామనుకో, ప్రభువా నాకు సహాయం చేయి, నా పరిస్థితి బాగలేదు, నాకు ఆర్థిక సహాయం చేయను, దేవుని అడుగు. దేవుడిని దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. నీ పేదరికాన్ని గద్దిస్తాడు దేవుడు. మరంతా పేదవాళ్ళే, మీరు అందరూ పేదవాళ్ళే. మనం అయ్యా నేను పేదవాడిని, నా పరిస్థితి బాగలేదు. నువ్వు అడుగు తెలుసా, నాకు ₹1,00,00,000 అడిగేది కాదు, అదిగా నువ్వు అడిగేది. నేను పనికి వెళ్తా, నాకు శక్తిని దయచేయి, బలం దయచేయి, దేవుడిని అడుగు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. కనుక బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి. నువ్వు ముందు బుద్ధిని కోరుకో, జ్ఞానాన్ని కోరుకో. అవసరమైతే దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు ధనం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.